సంవత్సరంలో డయాలిసిస్ చేసిన 650 మిషన్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. డయాలిసిస్ చేసిన సెషన్లు 3,80,000 ఉంటే మనము పోయిన సంవత్సరం 24 మనం అధికారంలోకి వచ్చిన 24-25 అంటే ఈ 10 నెలల్లోనే దాన్ని 1,49,000 4,95,000 సెషన్లు చేశామంటే 1,15,000 సెషన్లు ఎక్కువ చేశాం. ఈ రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి దాదాపు 6 లక్షల సెషన్ల దాకా పోయేటట్టుంది. దాన్ని బట్టి మనము ఈ డయాలిసిస్ పేషెంట్ల మీద దాంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నాయో వారి సౌకర్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ డయాలిసిస్ పెరుగుతూ ఉన్నాయి కేసులు. ఎందుకు డయాలిసిస్, కాలేయము, లివరు ఇవి ఎక్కువ పెరుగుతున్నాయి? గత 5 సంవత్సరాల్లో బాగా పెరిగాయి. ఏంటి కారణం అనే ఒక సైంటిఫిక్ స్టడీ చేశాం. డయాలిసిస్లో 2014 నుంచి 2019 దాకా గత ఎన్డీఏ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య 49,000. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన సంఖ్య 91,000. 49,000 5 సంవత్సరాలకు వస్తే ఈ 5 సంవత్సరాలు కొత్తగా 91,000 వచ్చాయి. ఎందుకు అంటే అదేవిధంగా లివర్ పేషెంట్లు పెరుగుతున్నారు, అదేవిధంగా కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి ఇవి పెరుగుతున్నాయి. న్యూరో కేసులు కూడా పెరుగుతున్నాయి, నరాలకు సంబంధించిన కూడా. అవి కూడా లెక్కేసాం. అది చూస్తే ఇవి లివర్ పేషెంట్లు కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది 5 సంవత్సరాల్లో. న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా 380 ఉంటే 2020 సంవత్సరంలో, 2024 సంవత్సరం వచ్చేసరికి అది 7,500 న్యూరో కేసులు పెరిగాయి. 7,500 న్యూరో కేసులు పెరిగాయి. అదేవిధంగా 15,000 మాత్రమే 2020 సంవత్సరంలో ఈ డయాలిసిస్ కేసులు కొత్తగా వస్తే 2024 సంవత్సరం వచ్చేసరికి అది కాస్త వచ్చి 24,000కి పెరిగింది. 24,000కి పెరుగుతూ వచ్చింది.